ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈరోజు మనం వైరాలో ఉన్నటువంటి శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి క్షేత్రంలో ఉన్నామండి. సో ఈ క్షేత్రంలో వచ్చేసి ఆంజనేయ స్వామి మందిరం ఏదైతే ఉందో ఆ మందిరం యొక్క విశిష్టతని ఈరోజు మీరు చూడబోతున్నారు. సో ఎన్ని అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అండ్ ఇక్కడ ఎలాంటి పూజలు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతారు, ఎలాంటి అంటే ప్రత్యేకంగా మంగళవారం రోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో మనమైతే ఇప్పుడు చూసుకోవచ్చు, గుడి లోపలికి వచ్చాము. సో చూసారు కదా, అంటే వెనకాల వచ్చేసి మనకి సుమారుగా 40 అడుగుల విగ్రహం అయితే ఉందండి. ఆ 40 అడుగుల విగ్రహంకి ముందు ఆ మూల విగ్రహం ఏదైతే ఉందో పూజలు అందుకుంటుంది కదా. సో ఆ మూల విగ్రహానికి అయితే పూజలు చేస్తూ ఉంటారు. సో ఎంతో ఆధ్యాత్మికతో భక్తులు అయితే చూసుకోవచ్చు, ప్రతి పూజలు అవైతే చేస్తూ ఉన్నారు ఇక్కడైతే భక్తులు అయితే. సో అసలు ఈ విగ్రహము, ఈ పూజలు, ఈ కార్యక్రమాలు అసలు ఏంటి, ఇక్కడ ఈ పూజ ప్రత్యేకంగా ఈ రోజు ఈ జరిగిన పూజ ఏంటి అనేది ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి అర్చకులను అయితే అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? సత్యనారాయణ, కూచిపట్ల సత్యనారాయణ శర్మ. ఓకే, ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ గుడిలో చేస్తున్నారు? 29 సంవత్సరాల నుంచి చేస్తున్నానమ్మా. ఓకే, ఇప్పుడు ఇదైతే మన హరిహర సత అయ్యప్ప స్వామి మందిరంలో అయితే ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. ఎన్ని సంవత్సరాల క్రితం ఇది ప్రతిష్ఠించారు? 22/1/99 1999లో ప్రతిష్ఠ జరిగిందమ్మా. దీన్ని చిన్నజీవి స్వామి వారు ప్రతిష్ఠ చేయించారు. ఈ దేవాలయ కమిటీ 18 మంది కమిటీ యొక్క ఆధ్వర్యంలో మా యొక్క హరిహర సుత అయ్యప్ప క్షేత్రం కమిటీ వారు అందరూ కూడా ఈ యొక్క క్షేత్రం ఆంజనేయ స్వామి దేవాలయాన్ని 22/1/99 ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ ప్రతిష్ఠ అప్పుడే ఈ 45 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం, తర్వాత ఈ స్వామివారి మన మూల విరాట్ని కూడా చిన్నజీవి స్వామివారి చేతుల మీదుగా కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా ఎటువంటి పూజలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? అంటే చూసుకుంటే కూడా కొంతమంది పూజలు అయితే చేస్తున్నారు. ఏంటి ఆ పూజలు, అలాంటివి ఏంటివి అవి? ఈ యొక్క స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయం పూట ప్రాతకాలం 6 గంటలకు కూడా దేవాలయాన్ని తెరిచి సుప్రభాత సేవ, స్వామివారికి పంచామృత అభిషేకము, తర్వాత ప్రతి మంగళవారం కూడా స్వామివారికి ఆకుపూజ, ప్రతి శనివారం కూడా ఆకుపూజ జరుగుతుంది. తర్వాత ఇక్కడ మా దగ్గర నవగ్రహాలు ఉన్నాయి. ఆ నవగ్రహాలకు కూడా ఈ నక్షత్రానికి రాహుకాల దోష పూజ, తర్వాత నక్షత్ర పూజ, శ్రీచక్రార్చన, తర్వాత చండీ హోమాలు, తర్వాత అన్నీ కూడా సీతారామచంద్ర స్వామివారికి కూడా ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం రోజు అభిషేకము, స్వామివారికి ప్రతిరోజు కూడా అర్చన జరుగుతూ ఉంటుంది. స్వామివారికి విధిగా అందరూ భక్తులు కూడా ఈ యొక్క క్షేత్రం ఉన్న దగ్గర నుంచి కూడా 94, 95లో ఆ హరిహర క్షేత్రాన్ని, తర్వాత 99లో ఆంజనేయ స్వామి పెట్టిన తర్వాత ఈ ఆంజనేయ స్వామి వారి ప్రతిష్ఠ అయిన తర్వాత ఈ ప్రతిష్టా కార్యక్రమం దగ్గర నుంచి కూడా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. అప్పటి నుంచి కూడా ప్రతి భక్తులు కూడా ఈ యొక్క వచ్చి స్వామివారి యొక్క సేవించి స్వామివారి ప్రతి కోరిక కూడా వాళ్ళకి సంతానం కానీ, ఆరోగ్యం కానీ, విద్య కానీ, ఏ విషయమైనా సరే ఈ యొక్క స్వామివారి దగ్గర మొక్కుకొని ఆ స్వామివారి యొక్క తీర్థప్రదానం స్వీకరించి వాళ్ళకి ఆ యొక్క అనుగ్రహ, ఈ యొక్క అభయాంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహం జరుగుతూ ఉంటుంది. మాలదారులు వేస్తూ ఉంటారు కదా, అవి కూడా ఇక్కడ మాలదారులు వేయటం భక్తులు అలాంటివి ఉన్నాయండి? ఓకే, ఇక్కడ ఆంజనేయ స్వామి దేవ మామూలుగా హనుమత్ జయంతి అప్పుడు ముందు కానీ, తర్వాత ఈ కార్తీక మాసంలో కానీ ఆంజనేయ స్వామి మాల దీక్ష తీసుకుంటూ ఉంటారు. మార్గశిర మాసంలో వచ్చే హనుమత్ వ్రతం అనే వ్రతం ఉన్నది. ఆ వ్రతం అప్పుడు కూడా హనుమత్ వ్రతానికి కూడా ఈ యొక్క మార్గశిర మాసంలో ఆ యొక్క తిథి రోజున మాలాధారణ జరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా ఆంజనేయ స్వామికి హనుమత్ వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది, ప్రత్యేకమైన వ్రతం అది. ఈ యొక్క వ్రతాన్ని ఆ యొక్క స్వయంగా ఆ యొక్క పాండవులు ఈ యొక్క వ్రతాన్ని చేశారు. ఆ చేసిన వ్రతాన్ని ఈ యొక్క వ్రతాన్ని ప్రతి మార్గశిర మాసంలో కూడా ఈ యొక్క త్రయోదశి రోజున ఈ హనుమత్ వ్రతం అనే ప్రత్యేక వ్రతం కూడా ఈ దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆ వ్రతం అంటే దేని గురించి, అంటే ఇప్పుడు దేని పరంగా ఆ వ్రతం చేయటం అనేది, దానివల్ల ఏంటి ఫలితాలు ఎలా వస్తాయి? ఈ యొక్క హనుమత్ వ్రతం అనేది ప్రత్యేకంగా మీరు కొంతమంది భక్తులు కొంత చేయించుకుంటూ ఉంటారు. ఈ వ్రతం వల్ల ఏంటంటే ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, విద్య కానీ,
ఏ విషయమైనా సరే ఆంజనేయ స్వామి యొక్క వ్రతాన్ని ప్రత్యేకంగా ఆ కృష్ణ పరమాత్మ ఆ యొక్క ద్రౌపదికి చెబితే ఆ యొక్క పాండవులందరూ కూడా ఈ వ్రతాన్ని చేశారు. ప్రత్యేకమైన కథా పురాణంగా ఈ వ్రతాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. తర్వాత ప్రత్యేకంగా కూడా ఈ ఆంజనేయ స్వామికి ఆకు పూజ, తామలపాకుల పూజ, స్వామివారి గంధ సింధూరం పూజ అన్నీ కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటాం. సో ప్రత్యేకంగా చూసుకుంటే ఆకు పూజ కానీ గంధం పూజ కానీ స్వామివారికి చాలా ప్రీతికరమైనవి అవి. ఎందుకని అంటే ఆయనకు అంత ప్రీతికరమైన కారణం ఏంటి? అది ఈ యొక్క ఒకానొక సమయమున ఆంజనేయ స్వామి వారు రాముల వారు సేవిస్తూ ఉంటాడు. అప్పుడు సూర్యాస్తమయ సమయం దాటిపోయి కూడా ఇక 2 గంటల సమయం అయిపోయి దాటిపోయిన తర్వాత కూడా ఆంజనేయ స్వామి వారి రాముల వారి పాదాల దగ్గర కూర్చొని సేవ చేస్తూ ఉండగా సీతాదేవి వచ్చి, అయ్యా ఆంజనేయ, నేను ఆ యొక్క భార్యని నేను కూడా సేవ చేసుకోవాలి అని అంటే అప్పుడు ఆంజనేయ స్వామి అక్కడి నుంచి లేవకుండా అంతే కూర్చుంటాడు. అప్పుడు అమ్మవారు ఆజ్ఞిస్తుంది, సీతాదేవి ఒక ఆజ్ఞ పెడుతుంది. ఆంజనేయ, నువ్వు నుదుట సింధూరం వెలుగుతూ ఉంటుంది, సూర్యాస్తమైన తర్వాత ఆ వెలుగు నీకు కనపడినప్పుడు ఈ యొక్క ప్రాంతంలో ఉండటానికి వీల్లేదు అనే ఒక ఆజ్ఞతోటి ఆంజనేయ స్వామికి ఒక సూచన చేస్తుంది. చేసిన తర్వాత అప్పుడు అమ్మవారు కోపంతో అన్నది ఆ మాటను విని ఆంజనేయ స్వామి ఉదయాన్నే పొద్దున్నే మరుసటి రోజు ప్రాతకాలాన్నే సభలోకి గంధసింధూరం పూసుకొని వచ్చి ఆ యొక్క రాముల వారి ముందు నుంచుంటాడు. అప్పుడు అందరూ కూడా సభలో నవ్వుతారు. ఏమిటి ఆంజనేయ, నువ్వు అంతా సింధూరం పూసుకొని వచ్చావు ఉండి నిన్న అంటే, ఏం లేదు, ఈ యొక్క అమ్మవారు నేను ఆ స్వామి కోసం పుట్టాను, రాముల వారి కోసం పుట్టి ఆయన సేవ కోసం పుట్టిన వాడిని, నన్నేను వద్దన్నది, అందుకనే అంత అమ్మవారి ఇంత సింధూరం పెట్టుకుంటేనే వద్దని చెప్పింది, నన్ను ఆ ప్రాంతంలోకి రాముడి దగ్గరికి రావద్దన్నది సాయంకాల సమయంలో చీకటి పడిన తర్వాత అనేసరికి నేను సింధూరం పూసుకొని వచ్చానంటే అప్పుడు రాముల వారు వరమిస్తాడు. ఎవరైతే నీకు సింధూరం పూజ చేస్తారో వాళ్ళకు సకల కోరికలు సిద్ధిస్తాయి, సకల ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ కూడా ఆంజనేయ స్వామి నీకు సమర్పిస్తాడని చెప్పేసి ఆ యొక్క వరాన్ని రాముల వారు స్వయంగా ఆంజనేయ స్వామికి ఇవ్వడం జరిగింది. అందుకనే ఆ సింధూరంతో అందరూ కూడా గంధ సింధూరం పూజ చేస్తారు. దాని ఐశ్వర్యకార్యం మంగళప్రదమైన ఆ యొక్క కార్యంగా గంధ సింధూరంతో హనుమత్ పూజను చేస్తూ ఉంటారు. తర్వాత తాములపాకులు, ఆ తాములపాకు పూజ ఎందుకంటే అది అసలు దంపత్య రహస్యం. అది తాములపాకు అనేది ఏంటంటే శరీరం యొక్క క్రియని మంచిగా చేసేది. దాన్ని ఒకరోజు సీతాదేవి రాముల వారికి ఇస్తుంది, ఏలుగు జుట్టు ఇస్తుంటే అప్పుడు మళ్ళీ అడుగుతాడు రాముల వారు, ఏంటి అమ్మవారి నీకు ఇచ్చింది ఏంటంటాడు. అది నీకెందుకయ్యా బ్రహ్మచారి అంటే, అది కాదు నాకు కావాలంటాడు. ఏం లేదయ్యా, ఇది దంపతి రహస్యం, తాంబూలం వల్ల ఆరోగ్యం ఉంటుంది, దానివల్ల సంతానం కలుగుతుంది, అందుకనే ఆరోగ్యానికి ఇది తాంబూలం ఇస్తారు అని చెప్పేసి అంటే అప్పుడు నాకు కూడా కావాలంటాడు. అంతే అప్పుడు ఆ రాముల వారు అంటాడు, నీకు ఎవరైతే తాములపాకులతో పూజ చేస్తారో వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అని ఆ యొక్క రాముల వారు చెప్పడం జరుగుతుంది. చూసుకుంటే వడలతోటి కూడా మాలలు చేసి కొంతమంది స్వామి వారికి అలంకరిస్తూ ఉంటారు. దానికి ఏదైనా ప్రత్యేక కారణం? ఈ వడమాల, అప్పాల మాల అని 2 కూడా స్వామివారికి ప్రీతిపాదంగా వేస్తుంటారు. ఆ యొక్క స్వామివారికి మనం ఏదైనా కోరికని విన్నవించి ఆ కోరిక తీర్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కనుక చేసినట్టే మనం మనసులో ఒక నమస్కారము, మన కోరికని కావాలని చెప్పేసి కోరుకొని ఆ యొక్క ముక్కు తీర్చుకునేటప్పుడు ఆ వడమాల, అప్పాల మాల వేసినట్టయితే ఆరోగ్య స్థితి, తర్వాత విద్య అన్నీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి ఆ వడమాల, అప్పాల మాల వేయడం జరుగుతుంటుంది. ఇప్పుడు వడలు అంటే ఎన్ని లెక్క పెట్టి ఇన్ని వడలు అని ఉంటుందండి? అప్పాలు మాల అంటేనేమో 108. అది అప్పాలనేది ఏమో బియ్యపిండితో చేస్తారు, బియ్యపిండి బెల్లంతో కలిపి ఆ యొక్క ఎక్కువగా నువ్వుల నూనెతోటి చేయటం వల్ల ప్రీతిపదం. అంటే శనీశ్వర గ్రహ దోషం పోవాలన్నా సరే ఆంజనేయ స్వామికి చేసినట్టయితే ఆ శని పాదాల కింద తొక్కేశాడని చెప్పేసి ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతోటి అప్పాల మాల చేస్తారు. వడమాలంటే మినపపిండితోటి ఆ వడలతోటి ఆ యొక్క స్వామివారికి మినపగారెలతోటి దండలు చేస్తారు. వడమాల, అప్పాల మాల 2 కూడా ఆ స్వామివారికి ప్రీతిప్రాతమైనది కనుక ఆ శనేశ్వర గ్రహ దోషం పోవడానికి కూడా ఆంజనేయ స్వామికి వడమాల, అప్పాల మాల వేస్తుంటారు. అంటే రాహుదోషం అంటారు. రాహుదోషం పోవాలంటే, కాలసర్పదోషం, నాగదోషం పోవాలన్నా సరే ఆంజనేయ స్వామికి వడమాల గారెల దండ వేసినట్టయితే పోతుంది. అదేవిధంగా బియ్యపిండి తోటి ఆ యొక్క బెల్లంతో చేయటం వల్ల అక్కడ మంగళప్రదమైన వివాహ కార్యక్రమాన్ని కానీ తర్వాత సంతాన కార్యక్రమం కానీ ఆ అప్పాల మాల వల్ల కూడా ఆ యొక్క ఆంజనేయ స్వామికి చేయటం మూలాన తప్పనిసరిగా జరుగుతుంది. ఈ విధంగా ప్రత్యేకమైన ఇదిలో ఉండి ఆంజనేయ స్వామికి చేస్తూ ఉంటాం.
ఇప్పుడు కొన్ని ప్రత్యేక రోజులుంటాయి. లైక్ హనుమాన్ జయంతి కానీ, లేదంటే హనుమంతుడికి ప్రీతికరమైన రోజులుంటాయి. అలాంటి సందర్భాల్లో ఎలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు అంటే, ఇప్పుడు విగ్రహం ఉంది. మనకి 40 అడుగులుంది. దానికి అభిషేకం చేయటం గానీ, లేదంటే అన్నదానాలు అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉంటారా? హనుమత్ జయంతి రోజున స్వామివారికి ప్రత్యేకంగా 45 అడుగుల ఆంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకం చేసి మాల వడమాల వేస్తాము. తర్వాత స్వామివారికి 45 అడుగుల ఆంజనేయ స్వామికి అప్పాల దండ కూడా వేస్తాము. తర్వాత ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణం ఆ యొక్క 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం కూడా ఈ స్వామివారి దగ్గర చేసి హనుమద్ హోమం రుద్ర హనుమద్ హోమాన్ని ఈ యొక్క హనుమత్ జయంతి రోజు తర్వాత ప్రత్యేకంగా మామూలుగా మాకు వార్షికోత్సవం జరుగుతుంది. అంటే స్వామివారి ప్రతిష్ఠ అయిన రోజున ఈ యొక్క స్వామివారికి ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా హనుమద్ హోమం పెట్టి ఆ స్వామివారికి ప్రత్యేకంగా సహస్ర నాగవల్లి దళార్చన తర్వాత ఈ నాగవల్లి దళార్చన కూడా ప్రత్యేకంగా 2 సార్లు కూడా చేస్తాం. హనుమత్ జయంతి రోజు చేస్తాం. తర్వాత స్వామివారికి ఈ విధంగా ప్రతిష్ఠ అయిన రోజు కూడా హనుమ సహస్ర నాగవల్లి దళార్చన కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటాం. అన్నదాన కార్యక్రమాలు అలాంటివి చేస్తూ ప్రతి ఒక్క మాసంలో చివరి రోజున మా యొక్క క్షేత్రంలో అన్నదాన కార్యం జరుగుతుంది. తర్వాత ప్రత్యేకంగా కూడా ఈ హనుమత్ జయంతి రోజు వార్షికోత్సవం రోజు కూడా అన్నదాన కార్యం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ క్షేత్రాల్లో విచ్చేసిన అందరికీ కూడా మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది. సో, మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో హనుమత్ కళ్యాణం అనే ఒక కార్యక్రమం అయితే చేస్తున్నారు కొన్ని చోట్ల. అసలు ఆ హనుమత్ కళ్యాణం ఏంటి? అసలు ఎలా? కళ్యాణం అంటే అదే కొంచెం హనుమంతుడు అంటే మనకి బ్రహ్మచారి అంటారు. కానీ హనుమత్ కళ్యాణం ఏంటి అసలిది? హనుమత్ కళ్యాణం అంటే సూర్య భగవానుడి యొక్క కుమార్తె ఛాయాదేవి. ఆ ఛాయాదేవి ఈ యొక్క ముక్కోటి దేవతలు కూడా హనుమంతుడికి ఒక భార్యను ఇవ్వాలి అంటే అతను వివాహం చేయాలి అనే నిశ్చయంతో ఆ యొక్క సూర్యుడి కుమార్తె ఛాయాదేవి ఆ యొక్క సువచ్చలాదేవి ఛాయాదేవి యొక్క కుమార్తె సూర్యుడికి ఛాయాదేవికి జన్మించిన కుమార్తె సువచ్చల. ఆ సువచ్చలకి ఏం చేశారంటే ఈ యొక్క తప్పనిసరిగా ఈ ఆంజనేయ స్వామి వివాహం చేయాలి వీరిద్దరికీ అంటే అంత గొప్ప వ్యక్తికి ఈ యొక్క సువచ్చలాదేవిని సూర్యుడి యొక్క కుమార్తె ఇచ్చినట్టయితే జరుగుతుందని చెప్పేసి అంటే అప్పుడు ఈ యొక్క ఆంజనేయ స్వామి తిరస్కరిస్తాడు. అప్పుడు అందరూ అంటారు నువ్వు వివాహం చేసుకో కానీ అశ్రిత బ్రహ్మచారి అంటే వివాహం అయిన తర్వాత కూడా బ్రహ్మచర్య ఇద్దరం పాటించాలి అనే నియమాన్ని ఆ అమ్మవారికి చెప్పారు. తర్వాత స్వామికి చెప్పి ఇద్దరు కూడా హనుమత్ కళ్యాణాన్ని చేశారు. అందుకనే ముక్కోడి దేవతలు ఆ యొక్క హనుమత్ కళ్యాణ వ్రతాన్ని సువచ్చలంగా అదేవిధంగా సువచ్చల హనుమత్ కళ్యాణాన్ని కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. కనుక ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే హనుమంతునికి ఆ యొక్క సూర్యభగవానికి తర్వాత ఛాయాదేవికి ఇద్దరు కూడా జన్మించిన ఆ యొక్క సువచ్చలాదేవినిచ్చి ఆ యొక్క ఘనంగా వివాహం కూడా చేస్తూ ఉంటారు. సో, మనం ఏంటంటే నార్మల్‌గా ప్రతి ఊర్లో చూసుకుంటే కూడా ఊర్లో ఎంట్రీ అవుతుంటే హనుమంతుడి విగ్రహం చాలా పెద్దది కనిపిస్తుంది. అంటే కొంచెం చాలా భారీ ఎత్తుననే ప్రతిష్ఠిస్తున్నారు. ప్రతి ఊరికి కూడా పొలిమేరలో కావచ్చు, లేదంటే స్టార్టింగ్‌లో కావచ్చు హనుమంతుడి విగ్రహం అయితే భారీగా అయితే ప్రతిష్ఠిస్తున్నారు. దీనికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణం భవేతు. ఏదైనా సరే విగ్రహాన్ని యొక్క రూపాన్ని ఆ యొక్క తేజస్సుని చూసి ఆ స్వామివారికి నమస్కరిస్తూ ఉంటాం. అదేవిధంగా ఆ యొక్క విగ్రహాన్ని యొక్క స్వభావం ఆ యొక్క విశ్వరూపాన్ని ప్రసాదించాడు. ఏదైనా సరే లంకాదహనం అప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఆ యొక్క రూపాన్ని చూపించాడు స్వామివారు. ఆ రూపాన్ని చూసి ఆ భయంకరమైన రూపాన్ని చూసి ప్రీతిల్లిపోయారు రాక్షసులు. అదేవిధంగా కృష్ణుడైనా సరే ఆ యొక్క అర్జునుడికి విశ్వరూప సందర్శనం చేశాడు. ఎందుకు చేశాడంటే ఇది ఆ భూభాండాలన్నీ కూడా నాలో ఉన్నాయి అనే విధంగా చెప్పాడు. ఆంజనేయ స్వామి కూడా నా రూపాన్ని చూడండి అనే విధంగా చేశాడు. కనుక ఆ విశ్వరూప సందర్శనాన్ని చేసిన అందరూ కూడా ఈ విధంగా ఆంజనేయ స్వామి కానీ కృష్ణ పరమాత్మ కానీ ఎవరైనా సరే ఆ రూపాన్ని ముందుగా ఆంజనేయ స్వామి అంటే ఆ యొక్క గ్రామ సంరక్షకుడు క్షేత్రపాలకుడు అంటారు. క్షేత్రానికంటే ఆ గ్రామాన్ని కాపాడేది భూతపేత పిశాచాలన్నీ కూడా ఆంజనేయ స్వామి మంత్రంలో పోతాయి. కనుక సర్వభూత హితప్రదాహ అనే విధంగా ఆంజనేయ స్వామిని ఆ గ్రామాన్ని ఉంటే ఆ భూతప్రేత పిశాచాలు ఏమి రావు, ఆ దోషాలు ఉండవని చెప్పేసి ముందుగా పుట్టిన పిల్లాడికి కూడా ఆంజనేయ స్వామి విగ్రహం పిల్లని కడతాం. ఎందుకు కడతామంటే ఆ యొక్క శక్తి ఆ మంత్రంలో ఉన్న శక్తి ఆ యొక్క విగ్రహంలో ఉన్న ప్రభావం. మనకి వానరు కనిపిస్తాడు, ఆంజనేయ స్వామి కనిపిస్తాడు, మనం ముందు భయపడతాం.
ఎందుకు ఆయన వస్తున్నాడు అంటే విధంగా మనకు ఆ భయం దగ్గరగా వెళ్ళాలన్నా సరే, అందుకని ఆంజనేయ స్వామి సేవిస్తే ఆ భయాలు ఏమి ఉండవు అనే విధంతో అదని చెప్పేసి ఆంజనేయ స్వామి ప్రత్యేకంగా ఆ విశ్వరూప సందర్శనంతో ఆ స్వామిని నమస్కరిస్తూ ఉంటాం. గ్రామ సంరక్షకుడు క్షేత్రపాలుడు కాబట్టి ఆ విగ్రహం అలా పెడుతూ ఉంటారు.